నమస్తే, నేను చందు. వెల్కమ్ టు ఫేస్. ప్రస్తుతం తెలంగాణలో 300 కాపులు 60 లక్షల మందికి దాకా ఉన్నారు. వాళ్ళకి సంబంధించి కార్పొరేషన్ కూడా ఏర్పాటైంది. అయితే దానికి సంబంధించి తెలంగాణ 300 కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య పటేల్ గారు ఇంకా పోరాటం చేస్తూ అంటున్నారు. ఎందుకు, వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం సార్, వెల్కమ్ టు ది స్టూడియో. నమస్తే అండి. తెలంగాణ రాష్ట్ర 300 కాపు కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు గత 10 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వాలు మేము 300 కాపులు 60 లక్షల మంది, 300 కాపులు 20 లక్షల మంది ఆంధ్ర కాపులు పోయిన గత 10 సంవత్సరాలు కూడా టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేశాము. మరి దానిలో గత తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అక్కడ 5,000 కోట్ల రూపాయలు అక్కడ కాపులకు ఇచ్చినారు. తర్వాత మేము కూడా అదే దాని మీద మాకు కూడా ఇక్కడ ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అప్పుడు మేము అడిగినాము. వారు మాకు పట్టించుకోలేదు, కనీసము మేనిఫెస్టోలో కూడా పెట్టలే. తర్వాత ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, ఈ తెలంగాణలో ఈ ఇన్ని లక్షల మంది జనాభా ఈరోజు మొదటి స్థానంలో ఉన్న 300 కాపులను మనం ఎట్లా వాళ్ళ నాడిని పట్టుకొని వాళ్ళు ఏం అడుగుతున్నారు, వాళ్ళకి ఏం కావాలని అడుగుతున్నారని అక్కడ శీరబాబు గారు పోయిన అసెంబ్లీ ఎన్నికల ముందు, ఎలక్షన్ వచ్చే ముందు 6 నెలల ముందు వారు 300 కాపులకు ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళు అడుగుతున్నారు. ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వాళ్ళ పిల్లలకు ప్రతి జిల్లా కేంద్రంలో హాస్టల్స్ బిల్డింగ్స్ కోసం భూమి మరి ఫండ్స్ ఇవ్వమని అడుగుతున్నారని శీరబాబు అడిగినారు. అయినా గత ప్రభుత్వము వాళ్ళు పట్టించుకోలేదు. ఈరోజు వాళ్ళు మళ్ళీ తర్వాత ప్రభుత్వం కూడా రాలే. తర్వాత శీరబాబు గారు ఒక అడుగు ముందుకేసి నాతోనే మాట్లాడి, మేము తప్పకుండా మీకు ఫైనాన్స్ కార్పొరేషన్ ఇస్తాము దేవయ్య గారు, మీరు తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో మీరంతా మాకు సపోర్ట్ చేయండి, మీరు అడిగిన మేము ఫండ్స్ ఇస్తాము, మీకు హాస్టల్స్ బిల్డింగ్ ఇస్తాము, ల్యాండ్స్ ఇస్తాము, మీకు తర్వాత కూడా మీ వాటా కూడా నామినేటెడ్ పదవుల్లో కానీ ఎమ్మెల్యేలో కానీ మాకు ఇస్తామని వారోజు శీరబాబు గారు నాతో మాట్లాడడం జరిగింది. నేను కూడా మా జరిగిన మీటింగ్లలో కూడా కాంగ్రెస్ పార్టీ మనకు సపోర్ట్ చేస్తే మనకు వీరు ఇస్తారు ఒక నమ్మకంగా వారు చెప్తున్నారని మేము నమ్మినాము. తర్వాత మీరు నియోజకవర్గంలో కూడా 300 కాపులంతా కూడా మేము కాంగ్రెస్ పార్టీకి నమ్మకంగా మేము సపోర్ట్ చేస్తాము. మీరు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, మరే మా వేములవాడ శాసనసభ్యులు 300 కాపు ముద్దుబిడ్డ ఆది శ్రీనివాస్ గారికి ప్రభుత్వ వీప్ ఇచ్చినారు. మరి ఒక మంత్రి పదవి కూడా మీరు ఇవ్వలేదు అక్కడ. మరి మాకు ప్రభుత్వ వీప్ ఇచ్చినాక వారి ద్వారా మేము లాస్ట్కు మేము అడిగినట్టయితే మీరు టైం లోపలనే అన్ని మా ఒక్క కార్పొరేషన్ మేము అడిగితే 15-16 కార్పొరేషన్లు మీరు అన్ని కులాలకు ఇచ్చినారు. మరి మాకు పిలిచినారు, మీరు ఇచ్చినారు. తర్వాత ఫండ్స్ అనేది ఇప్పటి వరకు కూడా మీరు 2 సార్లు అసెంబ్లీ బడ్జెట్లో కూడా మాకు కనీసం కూడా మాకు పెట్టలేదు, మాకు ఇవ్వలేదు. మేము తర్వాత ఏమైంది, ఆది శ్రీనివాస్ గారు మేము 50 కోట్ల రూపాయలు ఈ 2024-25 బడ్జెట్ ఉందని మా కుల పెద్దలతోనే నేను అమెరికాలో ఉన్నప్పుడు వారు మాట్లాడడం జరిగింది. మరి మేము ఒక్కటే కోరుకునేది, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర మంత్రులు అందరికీ, మరే మీ ప్రభుత్వంలో ఉన్న మా కాపు మంత్రులైనా మన కాపు ఎమ్మెల్యేలు ఇంకా అందరు కూడా ఎమ్మెల్యేలు కూడా లేరు, మా వాటా కూడా అక్కడ కూడా పడిపోయింది. మీరు ఎక్కువ సీట్లు ఇవ్వలేదు, మాకు ఇచ్చిన దానిలో 2 ఎమ్మెల్యేలు గెలిచాము. తర్వాత మళ్ళీ దానం నాగేందర్ గారు ఇంకా మిగతా వాళ్ళు అందరూ వచ్చినారు. కానీ ఈరోజు మేము ఒకటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి డైరెక్ట్గా సూటిగా అడుగుతున్నాను నేను, మీరు ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారంటే 300 కాపులు ప్రతి ఒక్కరం కూడా మేమందరం సపోర్ట్ చేస్తాము. గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వారు కూడా సపోర్ట్ చేస్తాము. మీరు ఫైనాన్స్ కార్పొరేషన్ ఇస్తామని చెప్పి 50 కోట్ల రూపాయలు ఆది శ్రీనివాస్ గారు ప్రభుత్వ వీపు గారు 50 కోట్లు ఇచ్చారు. కోఆపరేటివ్ సొసైటీ పెట్టుకోమని అడుగుతున్నారు. ఈరోజు కోఆపరేటివ్ సొసైటీ ఏంటండి నాకు అర్థం కాదు. మాకు చాలా సొసైటీలు ఉన్నాయి, చాలా సొసైటీలో డబ్బులు ఉన్నాయి. మరి ఈరోజు మాకు కూడా ఆస్తుపాస్తులు కూడా అందరికీ కూడా ఉన్నాయి. మేము అడిగినది ఏమడుగుతున్నాము, ప్రతి జిల్లా కేంద్రంలో 2 ఎకరాల భూమి మీరు మన ఎవరు బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మరి ఆది శ్రీనివాస్ గారు ఇద్దరు కలిసి సంతకాలు పెట్టి మీకు పంపి మాకు వాట్సాప్లో పార్లమెంట్ ఎన్నికల ముందు మాకు మొత్తము సోషల్ మీడియాలో పెట్టినారు, మేము ఇస్తున్నాము, మీరు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో సపోర్ట్ చేయండి అన్నారు. మరి చూసినారా, పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో మా వాళ్ళు 10 మంది ఉంటే 2 గెలిచినారు, 8 మంది ఓడిపోయినారు. మరి తర్వాత కూడా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మేము బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయాలి మా 300 కాపులు. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మీరు 50% మీరు గెలిచినారు, మేము సపోర్ట్ చేస్తాము నిజంగా చెప్పాలంటే. మరి దానిలో మీరు అయిపోయినాకనన్నా 2 ఎకరాల భూమి మీరు అన్న ప్రకారంగా జీవో పాస్ చేయమని మీరు ఇప్పటి వరకు కూడా ఇయ్యలే. మరి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయిపోయింది, ఇప్పటివరకు కూడా మా కార్పొరేషన్ ఫండ్ ఇవ్వలే. మళ్ళీ తర్వాత కొత్త సంవత్సరం వస్తే మార్చి బడ్జెట్ వస్తుంది.
మరి మాకు 5,000 కోట్ల రూపాయలు అడిగినా మీ దగ్గర బడ్జెట్ లేదంటే 3,000 కోట్లన్నా 2,000 కోట్లన్నా ఇమ్మని మౌన పోరాటం చేసాం నేను అమెరికాలో ఉన్నప్పుడు కూడా. మరి ఈరోజు ప్రజా గర్జనకు వెళ్దామంటున్నారు. మరి ఈ ప్రజా గర్జనకు వెళ్ళి మరి ఇవన్నీ వేస్తే మీకు స్థానిక ఎన్నికల్లో మీ పరిస్థితి ఏమవుతుందో మీరు గుర్తుపెట్టుకోండి. ఒక్కరు కూడా ఒక్క ఓటు కూడా మీకు పడది. మేము నిజంగా చెప్పాలంటే మీరు ఆ సొసైటీ కోఆపరేటివ్ సొసైటీ మాకు అది వాపస్ తీసుకొని మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ 2,000 కోట్ల రూపాయల 3,000 కోట్ల రూపాయలు మాకు ఇవ్వండి. 2 ఎకరాల భూమి మనకు ప్రతి జిల్లా కేంద్రంలో బాలబాలికల హాస్టల్ బిల్డింగ్ కోసం ఇవ్వండి. 5 కోట్ల రూపాయలు ఫండ్ ఇవ్వండి. మీరు నామినేటెడ్ పదవులలో ఈరోజు రెడ్డి కులస్తులు మీరు ఎంతమంది ఉన్నారు ఈరోజు నేను అడుగుతున్నాను. ఈరోజు నా కులము తరపున నేను అడుగుతున్నాను. ఇది మీరు పర్సనల్గా తీసుకోవచ్చు దయచేసి. మీరు ఎంతమంది మంత్రులు ఉన్నారు, ఎంతమంది మీరు ఈరోజు చైర్మన్లు వచ్చినారు, ఎన్ని పదవులలో ఉన్నారు. మా మున్నూరు కాపులకు మీరు ఇచ్చిన క్యాబినెట్ హోదా కూడా ఈరోజు లేదు. మరి ఏ నామినేటెడ్ పదవులలో కూడా లేదు. మరి ఈరోజు ఒక తిన్మర్ మల్లన్న గారికి మీరు ఇచ్చినారు. తర్వాత మీ రెడ్డిలంతా ఓడగొట్టాలనే ప్రయత్నం చేస్తే ఈరోజు మున్నూరు కాపు అధ్యక్షుడిగా నేను కష్టపడి వారందరూ కూడా గెలిపించుకొని ఈరోజు తిన్మర్ మల్లన్న గారికి మేము అక్కడ మన మండలికి పంపించినాము. మరి ఈరోజు తిన్మర్ మల్లన్న గారు కూడా మున్నూరు కాపుల కోసం తప్పకుండా మాట్లాడాలి. మరి ఆయన కోట్లు వేసిన బీసీల గురించి మాట్లాడాలి. మరి ఈరోజు మా కార్పొరేషన్ ఫండ్ మాకు ఇప్పించాలనేది కూడా ఈరోజు నేను ఈ ప్రైమ్ 9 టీవీ ఛానల్ ద్వారా ఈరోజు 6 నెలల తర్వాత మళ్ళీ నేను వచ్చినాను ఇక్కడికి. మరి ఈ పరిస్థితుల్లో తప్పకుండా మాకు కార్పొరేషన్ ఫండ్ రావాలి. దేవే పటేల్ గారు, ఒకవేళ కార్పొరేషన్ ఫండ్ ఇవ్వకపోతే మీ తదుపరి కార్యాచరణ ఏంటి? తప్పకుండా అండి. మేము ఈ నెల లోపల దసరా లోపల మాకు మున్నూరు కాపు కార్పొరేషన్ ఫండ్ 2 ఎకరాల భూమి మా డిమాండ్స్ అన్ని నెరవేర్చకపోతే స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్కు పట్టిన గతి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. ఇది మాత్రం ఛాలెంజ్గా చెప్తాను నేను. ఎందుకంటే ఇది నేను ఒక కొండదేవన్న రాష్ట్ర అధ్యక్షుడిగా 2 దశాబ్దాల పోరాటం. నా మున్నూరు కాపు కులం కోసం నేను పోరాటం చేస్తున్నాను. మళ్ళీ రాజకీయ నాయకులు 20 మంది క్యాబినెట్ హోదాల ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఉండి కనీసం ముఖ్యమంత్రి కలిపియలే. మరి ఈరోజు మరి మా కొండ సురేఖ గారు దేవాదాయ శాఖ మంత్రివర్యులు, మరి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, మరి బీసీ మన ప్రభుత్వ విప్ గారు ఆర్ శ్రీనివాస్ గారు మాకు మా మున్నూరు కాపులను తీసుకుపోయి కల్పించి ఇప్పటికి కూడా 3-4 నెలలు అయిపోయింది. ఇప్పటివరకు కూడా వారు కూడా ఏం చేయలేకపోతున్నారు. మరి కాబట్టి మేమే అడుగుతున్నాం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేమందరిని అడుగుతున్నాం. అయ్యా మీరందరూ రెడ్డిలందరూ మంచి ఉన్నత స్థానంలో ఉన్నారు. మా పేదోళ్ళందరూ ఈరోజు మున్నూరు కాపులందరూ గరీబోళ్ళు ఉన్నారు. రేపొద్దున మీరు స్థానిక ఎన్నికల్లో సర్పంచ్, వార్డు మెంబర్, కార్పొరేటర్, కౌన్సిల్ రేపొద్దున ఇక్కడ కార్పొరేషన్ ఇక్కడ హైదరాబాద్ గ్రేట్ హైదరాబాద్లో కూడా మీరు మాకు కార్పొరేషన్ ఫండ్ 3,000 కోట్లు అడుగుతున్నాం. ఎన్ని ఇస్తారో మీరు ఇవ్వండి. కార్పొరేషన్ కమిటీ మాకు ఏర్పాటు చేయండి. మీరు కూడా కార్పొరేషన్ కమిటీలో కూడా మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకి ఎవరికి ఇవ్వద్దు. మేమందరం రాష్ట్రంలో ఉన్న సంఘాల వాళ్ళకు మెంబర్లు ఇవ్వాలా, చైర్మన్ ఇవ్వాలా. మేము అది కూడా డిమాండ్ చేస్తున్నాను నేను. ఎందుకంటే ఇన్ని రోజులు నేను అడగలేదు. మరి ఆ రోజు కూడా మరి అందరూ కూడా కొండదేవన్న గారు మీలాంటి వ్యక్తి మాకు కులం కోసం పనిచేస్తున్నారు, మీరు కావాలని అడిగినారు. మీరు ఈ రోజు వరకు కూడా ఫండ్ 50 కోట్లు ఇచ్చినాము, మీరు సొసైటీ ఏర్పాటు చేసుకోండి, మీరు చైర్మన్ పెట్టుకోండి అని అంటున్నారు. కానీ ఈరోజు మీరు చేస్తున్నది అయితే బాగలేదు. మాకు ఎటువంటి పరిస్థితుల్లో మా మున్నూరు కాపులు గ్రామ స్థాయిలో మళ్ళీ వాళ్ళందరూ కూడా మళ్ళీ పోరాటం చేసే దిశగా, ప్రజా గర్జన ఏర్పాటు చేసే దిశగా అందరూ ముందుకు సాగుతున్నారు. మీరు ఇప్పటికైనా కూడా ఆది శ్రీనివాస్ గారిని పిలుచుకోండి, కొండ సురేఖ గారి మంత్రివర్యులను మా మున్నూరు ఆడబిడ్డను పిలుచుకోండి, మరి దానం నాయందర్ గారు ఉన్నారు, వీళ్ళందరూ పిలుచుకోండి. కేశవరావు గారు ఉన్నారు, వి హనుమంతరావు గారు ఉన్నారు, పెద్దలందరూ తిన్మర్ మల్లన్న గారు ఉన్నారు. మీరు అందరి ద్వారా మా 33 జిల్లా అధ్యక్షులను పిలుచుకొని మీరు మాకు ప్రకటిస్తేనే రేపొద్దున మేమంతా మీకు సపోర్ట్ ఉంటాము. లేకపోతే నిరసనలు, ప్రజా గర్జన అంటాము, ఎన్నో రకాల పోరాటాలు చేస్తారు. మళ్ళీ తర్వాత మీరు స్థానిక ఎన్నికల్లో మాత్రం మున్నూరు కాపులు మాత్రం అదే నేను అడగబోతున్నాను, స్థానిక ఎన్నికల్లో మీరు సపోర్ట్ చేస్తారా లేదా? మేము 100%గా మా కార్పొరేషన్ ఫండ్ కానీ మాకు 2 ఎకరాల భూమి ప్రతి జిల్లా కేంద్రంలో భవన నిర్మాణం కోసం ఫండ్స్ ఇవ్వకపోతే స్థానిక నామినేటెడ్ పదవులలో కూడా మాకు తప్పకుండా మాకు ఇవ్వాల్సిన అవసరం ఉందనేది తెలియజేస్తున్నాను. ఇవ్వకపోతే మేము సపోర్ట్ చేయము. ఖచ్చితంగా మేము సపోర్ట్ చేసే ప్రసక్తి లేదని కూడా నేను తెలియజేస్తున్నాను. అన్ని రాష్ట్ర సంఘాల ఆధ్వర్యంలో త్వరలో ప్రజా గర్జన పెట్టాలనేది ఒక నిర్ణయం చేశాము. దానికోసం ముందుకెళ్ళడం జరుగుతుంది. మా కోకాపేటలో కూడా లోయ ఇచ్చినారు. దానికి కూడా మాకు ఫండ్స్ కూడా మాకు అక్కడ 20 కోట్ల రూపాయలు ఇస్తే మట్టి ఎత్తిపోస్తాము, మేము ఇంత బిల్డింగ్ కట్టుకుంటామని కూడా నేను తెలియజేస్తున్నాను ఈరోజు. రైట్. థ్యాంక్ యూ సార్. సో చూశారు కదా, తెలంగాణలో 60 లక్షల మంది మున్నూరు కాపులకు సంబంధించి ఉన్నారు. అదేవిధంగా 20 లక్షల మంది ఆంధ్రకి సంబంధించినటువంటి కాపులు కూడా ఉన్నారు. అయితే వీరందరి కోసం కూడా ఫైట్ చేస్తూ వస్తున్నారు దేవే పటేల్ గారు. ఇక స్థానిక సంస్థల్లో కూడా మా సపోర్ట్ ఉండదు, కార్పొరేషన్కి గనక నిధులు ఫండ్ గనక రిలీజ్ చేయకపోతే అనేది వారి మాటలో మనం విన్నాం. ఇది ఇవాల్టి ఫేస్ టు ఫేస్. నమస్తే.